తెలంగాణ భవన్లో జరుగుతున్న బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు కేసీఆర్. తెలంగాణలో ఉప ఎన్నికలు రావటం ఖాయమని, బై ఎలక్షన్స్లో బీఆర్ఎస్ సత్తా చాటాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. 100% మళ్లీ అధికారంలోకి వస్తామని అన్నారాయన. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని, ప్రజల కోసం పోరాటాలు చేయాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ప్రజల్లో ప్రభుత్వం గ్రాఫ్ పడిపోతోంది, ఇక లేవదు. పార్టీని గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పటిష్టంగా నిర్మించాలి. పార్టీ ప్రజల శాశ్వత విజయం కోసం పనిచేయాలని కేసీఆర్ సూచించారు. ఏప్రిల్ 27న భారీ బహిరంగ సభను నిర్వహించాలని నిర్ణయించారు. ఒక్కసారి ఓడిపోయినంత మాత్రాన బీఆర్ఎస్ పడిపోదని, తెలంగాణ అస్తిత్వ పార్టీ బీఆర్ఎస్ఏ అని అన్నారు కేసీఆర్. గత గాయాల నుంచి కోలుకున్న తెలంగాణను మళ్లీ అదే స్థితికి తీసుకెళ్తున్నారని చెప్పారు. మరోసారి దోపిడీ, వలసవాదుల బారిన పడకుండా తెలంగాణను కాపాడాలన్నారు కేసీఆర్. తెలంగాణ ప్రజలకు శాశ్వత విజయమే బీఆర్ఎస్ లక్ష్యమని చెప్పారాయన.